హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు అయితే మనము బెంగళూరు నుంచి గోదావరి కనెక్ట్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. టీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులో. ఈ బస్ తెలుసు కదా, అత్యంత దూరం ప్రయాణించే టీఎస్ఆర్టీసీ బస్ కూడా. అలాగే ఈ బస్సు ప్రయాణించే దూరం 815 కిలోమీటర్లు, 15 గంటలు అయితే జర్నీ అయితే పడుతుంది. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 5:30 నిమిషాలకైతే బెంగళూరులోని కెంపెగౌడ బస్ టెర్మినల్ 1 నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్సు వయా కర్నూలు, హైదరాబాద్, కరీంనగర్ మీదుగా గోదావరి కనికైతే చేరుకుంటుంది. మధ్యలో మనకు 3 or 4 స్టాప్స్ అయితే ఉంటాయి. అనంతపురం బైపాస్ మీద వెళ్తుంది కానీ అనంతపురంకి అయితే వెళ్ళదు. ఈ బస్కి అయితే పెనుగొండ దగ్గర ఉన్న వైశాలి హోటల్ దగ్గర అయితే డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది. నేను ఇంతకుముందు అక్కడ తిన్నా కాబట్టి పెద్దగా అయితే నచ్చలేదు హోటల్. తర్వాత ఈ బస్సులో నాకు టికెట్ ఫేర్ని సీటర్ బుక్ చేసుకున్నా, నాకు 1750 రూపాయలు అయితే పడింది. స్లీపర్ చెక్ చేసుకుంటే 2200 రూపాయలు అయితే ఉంది. ఇంకొకటి, ఈ బస్సులో మనకు డైనమిక్ ఫేర్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఒకసారి డిమాండ్ బట్టి అయితే ఫేర్స్ అయితే మారుతూ ఉంటాయి, అప్ అవుతుంటాయి, డౌన్ అవుతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను ఒకసారి గోదావరి కాడ నుంచి బెంగళూరుకి అయితే ట్రావెల్ అయితే చేసినాను. అప్పుడు పెద్దగా నచ్చలేదు జర్నీ. ఏమంటే మళ్ళీ డౌన్ కూడా చేయాలని ఆసక్తితో మళ్ళీ చేస్తున్నాను. ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా బస్సులో ట్రావెల్ చేసి అయితే మాట్లాడదాము. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను బెంగళూరులోని కెంపెగౌడ బస్ టెర్మినల్ 1 అయితే ఉన్నాను. బస్సు 5:30 నిమిషాలకైతే బయలుదేరుతుంది. కానీ ప్లాట్ఫామ్ పైకి 5:10 లేదా 5:15 వచ్చైతే ఉంటుంది. మనము రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి ఒక పావు గంట ముందే రావడం అయితే చాలా బెటర్. డ్రైవర్స్ కి ఇబ్బంది కలిగించకుండా ఇతర ప్రయాణికులకు కూడా. ఇదే మనం ట్రావెల్ చేసే బస్ సర్వీస్ నంబర్ 7291 టీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు. ఈ బస్సు కర్నూలుకి అయితే నాన్ స్టాప్ అయితే వెళ్తుంది. మధ్యలో అనంతపురంలో కూడా ఈ బస్ కి అయితే స్టాప్ అయితే లేదు, బైపాస్ మీదకి అయితే వెళ్తుంది. పైకి ఎక్కినాను, పైకి ఎక్కి చూపిస్తున్నాను చూడండి వ్యూ. మన బస్ అక్కడ ఆగేది. ఇది కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన బస్ 5:30 అంటే 5:30కి అయితే స్టార్ట్ అయితే అయ్యింది. ఏమంటే నేను ముందు వెళ్ళి షూట్ చేసుకుందాం అనుకున్నా, కానీ వాళ్ళు ఎందుకో సహకరించడం లేదు. అవసరం లేదు, మీ బ్లాగ్ తో మా బస్ అందరికి తెలుసు, మీరు అసలు షూట్ చేయకండి అని ఆర్గ్యూ అయితే చేయడం అయితే జరిగింది. అందుకే కొంచెం ఫైటింగ్ జరిగింది కొంచెం అక్కడ వాళ్ళతో. సర్లన్నీ లీవ్ చేసేసినాను. ఇంకా ఫ్రంట్ వ్యూ అయితే మాక్సిమం చూపించడానికి అయితే కుదరదు. మళ్ళీ ఇంకో డ్రైవర్ ఏమన్నా అంటే నేను డ్రైవింగ్ చేసేటప్పుడు వచ్చి షూట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ అయితే ప్యాసింజర్లు ఎక్కుతూ ఉంటారు కాబట్టి ఇబ్బంది అవుతుందని నన్ను అయితే రిక్వెస్ట్ అయితే చేసినారు. నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నాను. ప్రజెంట్ అయితే 7 అయితే అవుతుంది. సిటీ దాటేలోపు చాలా టైం పడుతుంది ఈ బస్కి, ఎందుకో మరి చాలా ఎక్కువ టైం అయితే తీసుకున్నారు. ఒక 2-3 ప్యాసింజర్లు అయితే ఒక 20 minutes లేట్ గా అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళ కోసమే 20 minutes అయితే ఆపడం అయితే జరిగింది. ఓకే, ఏమంటే 15 గంటలు కూర్చొని ట్రావెల్ చేయడం ఇబ్బందే. ఏమంటే ఇంకా నేను స్లీపర్ బుక్ చేసుకోవాలనుకుంటే 2250 రూపాయలు చూపించింది. అంత కాస్ట్ అంటే మరీ ఎక్కువ. సరే అడ్జస్ట్ చేసుకుని వెళ్దాం అనుకుంటున్నా. ఏమంటే వాళ్ళని అడిగినా, రిక్వెస్ట్ చేసుకున్నాను, ఏమైనా బెడ్ ఖాళీ ఉంటే నాకు ప్రొవైడ్ చేయండి అంటే, ఆల్రెడీ గోదావరి కని వరకు అన్ని స్లీపర్ బెడ్స్ అన్ని కూడా ఫిల్అప్ అయిపోయినాయంట. నాదొక దరిద్రం, అది అవైలబుల్ ఉన్న బుక్ చేసుకోకుండా ఇప్పుడు అడగడం నా మూర్ఖత్వం అనుకోవాలి. ఓకే, బస్ అయితే స్పీడ్ బాగానే కొడుతున్నాడు. ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటినాము ఆల్రెడీ. స్పీడ్ బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. నాన్ స్టాప్ గా అయితే ట్రావెల్ చేస్తారు కర్నూలుకి 360 కిలోమీటర్లు. తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి పెద్దపల్లి, తర్వాత గోదావరి కని. బట్ నేను ఇంకా నైట్ ఎక్కువ మేలుకుంటా కాబట్టి మార్నింగ్ పడుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ డిన్నర్ బ్రేక్ కూడా అయిపోయింది. పనుకొని లేచే లోపే డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది. ఓకే, ఫుడ్ అయితే ఆడ పెద్ద నాకు నచ్చదు కాబట్టి ముందే నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అయితే వచ్చినాను ఇంటికాడ నుంచే. నాకు పెద్ద అవసరం లేదు. ఇంకా ఈ వైశాలి హోటల్లో 300-250 పెట్టి ఆ బిర్యానీ తిని ఇబ్బంది పడే కంటే ఇదే బెటర్ అని నేనైతే పార్సల్ అయితే తెచ్చుకున్నాను ఇంటికాడ నుంచి. ఓకే, ఫ్రంట్ వ్యూ చూపిస్తా చూడండి. బస్ అయితే స్పీడ్ దంచి కొడుతున్నాడు.
బస్ అయితే డ్రైవింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగా నడుపుతున్నాడు. ఆన్ టైం కే మనం కర్నూలుకి అయితే చేరుకున్నాము. 12 గంటల 5 నిమిషాలకి బస్ స్టాండ్ చేరుకోవాల్సిన బస్సు ఇప్పుడు టైం చూస్తే 12 అయింది. మన ఆన్ టైం కే బస్ స్టాండ్ కి అయితే చేరుకుంటాము. ఇక్కడ ఏదో పార్సిల్ ఉన్నట్టుంది, అది దింపడానికి ఈ సైడ్ వచ్చినాడు. ప్రెసెంట్ అయితే మనం కర్నూలు బస్ స్టాండ్ అయితే ఉన్నాము. మన బస్ ఎక్స్ట్రాడినరీ స్పీడ్ అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాడు. ప్రెసెంట్ అయితే టైం 12 గంటల 5 నిమిషాలు అయితే అవుతుంది. ఒక 5 నిమిషాలు బ్రేక్ అన్నాడు. ఒక 5 నిమిషాల బ్రేక్ తర్వాత మళ్ళీ మనమైతే స్టార్ట్ అయితే అవుతాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే మనము హైదరాబాద్ MGBS కి అయితే చేరుకున్నాము. బస్ అయితే పంచువాలిటీ బాగా మెయింటైన్ అయితే చేస్తున్నాడు. మన ప్లాట్ఫామ్ లాస్ట్ లో అయితే ఉంటుంది. ఒక 10 నిమిషాలు బ్రేక్ అంటే నేను ఇతర సైడ్ వచ్చినాను కొంచెం ATM లో మనీ తీసుకోవడానికి. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ అయితే చేసినారు. బస్సు స్పీడ్ పరంగా పంచువాలిటీ పరంగా అయితే బాగుంది. కానీ నాకు డిసప్పాయింట్ కలిగించిన విషయం ఏమిటంటే బస్సులో 15 గంటలు కూర్చోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంకోటి కాస్ట్ ఎక్కువైంది స్లీపర్ లో. మనకి మార్నింగ్ స్టార్ బస్సు 2-3 అవైలబుల్ గా ఉన్నాయనుకుంటా. వాళ్ళైతే కొంచెం తక్కువ కాస్ట్ లోనే అయితే నడుపుతున్నారు ప్రెసెంట్. మన బస్ ఆన్ టైం కి అయితే గోదావరి కనికి అయితే చేరుకుంది. లాస్ట్ టైం నేను కర్నూలు నుంచి గోదావరి కనికి కూడా ట్రావెల్ చేసినాను. అప్పుడు బస్ చాలా డిలే అయింది. కానీ ఈసారి డ్రైవర్స్ మాత్రం మంచి పంచువాలిటీ అయితే మెయింటైన్ అయితే చేసినారు. ఓవరాల్ గా బస్ జర్నీ అయితే ఈసారి అయితే నాకు చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి బెటర్. ఏమంటే డిన్నర్ బ్రేక్ వేరే చోట మారిస్తే చాలా బెటర్ అన్న ఆప్షన్. ఆ వైశాలి హోటల్ నాకు పెద్దగా అయితే నచ్చలేదు. తర్వాత కాస్ట్ తగ్గట్టు అయితే ఫుడ్ అయితే లేదు. ఇదైతే నేను అయితే చెప్తాను. ఓవరాల్ గా అయితే బెటరే, కానీ టికెట్ ప్రైస్ మాత్రమే కొంచెం ఎక్కువైతే ఉంటుంది. ఇంకా సీజన్ టైంలో అయితే ఇంకా డైనమిక్ ఫేర్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది కొంచెం గుర్తు పెట్టుకోండి. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.